బోరు కొడుతుంది. పత్తేర పోయినా అయిపోవు. అప్పుడు రేగ్గాలు తిన్నట్టు అనిపించలే. బడికి పోయినా అటు పిండి తీసుకొద్దామన్నా పోయినట్టు అనిపించలే. అంత పిసలేస్తుంది. పత్తేర పోయినా 10 కిలోలు లేరు. ఇక పోదాం అనుకున్నా కానీ రేపటి నుంచి ఒకటి అవుతుంది. ఎప్పటికి తిండి పిస్తా. ఇప్పుడు రేగ్గాయలు తెచ్చి తిన్నది ఇంకా తిన్నట్టు అనిపించలేదట. ఏంద్రశాలు ఎందుకు గులినట్టు అనిపిస్తుంది? ఏం లేదు, తిన్నట్టు అనిపించలేదేమో. ఈ చెట్టుకి రేగ్గాయలు ఉన్నాయేమో ఒకసారి చూద్దాం. నేను ఆ చెట్టుకి రోజు చూస్తూనే ఉన్నా. ఏటు చూసినా ఏం పండలే. నేను చూసి తర్వాత మా ఇంటి ముందటి చెట్టు మాదే చెట్టు మేము చూస్తలే. మా ఏందో రోజు చూస్తాను, అవి పండుతూనే లేవు. మరి ఏం చేద్దాం? మరి గటు పోదాంపా, గటు మాటలు వినబడతాను. పోదాంపా. అందరు పత్తేర పోతాను, మనమే ఇంటికాడు. అవి ఈడ బాగానే మంది ఉన్నట్టున్నారుగా. మనమే ఉన్నాం అనుకున్నాం. పత్తేర పోకుండా వీళ్ళు కూడా ఉన్నారు. గడిపోయి చూద్దాంపా. ఏం చేస్తారా? పత్తేరా మేమే ఉన్నాం అనుకుంటే మీరు కూడా ఉన్నారు ఇంటికంటే. తిన్నారా అన్న? ఏం కూర చేసిండు? టమాటా. కూరలు పూసే ఎవరే కూర వండుకుంటే దీనికి ఏంది? నన్ను వచ్చినట్టున్న బోనాలకి ఇంకా పోలేదా అక్క? పోలేదు. వాళ్ళు ఇవాళ అప్పాలు చేసుకుంటారు. అట్లా అయితే మేము 17 వాళ్ళనే ఇంటికాడ ఉన్నాను అయితే ఉన్నాం. అప్పాలు చేస్తాలా? ఇవాళ ఇంటికాడ అప్పాలా? ఒకటే రోజు ఆ కూరలు తిని పప్పులు తిని నోరంతా సప్పబడి పోయింది. ఇవాళ అప్పాలు తినని పోకటే లేదు. తిండికి అగో ఇది ఎందుకు గడి తిరిగి ఏంటో శ్రావంతి ఏందో గడుపు తిరిగి గులుక్కుంటున్నావు? ఏం లేదు అక్క, మేము కూడా అప్పాలు చేసుకోక బాగా రోజులు అవుతుందని. వదినలు ఏం అప్పాలు చేస్తారు? సోరకాయ అప్పాలు చేస్తారు. అబ్బో దీనికి అసలే తిండిపోతుంది. ఏదో తేడాగా ఉందేంటి? అప్పాలని ఎప్పుడు అనవసరంగా చెప్పింది. ఇది తినంది వదిలిపెట్టట్లేదు. మా లక్ష్మికి ఏమన్నా చెప్పానా? ఏందక్క ఇటు పోతా అన్నావు? మాకు టైం పాస్ అయితే నీటి అత్త నువ్వు ఏందోటో పోతాను. కూసో పోయేవు. ఏమో మా లక్ష్మి ఏం చేస్తుంది లోపల. అది ఏం పని చేస్తుందో ఏమో, నేను పోయి చూసేస్తా. అగో నువ్వు పోతే మేము రామా? మేము కూడా వస్తాం. మాకు కూడా చేయనీకి వచ్చా. మేము కూడా తింటాం. చేయనీకి రాదా? తిన్నీకి రాదా? మేము కూడా తింటాం. పాషాలు రండి రాలే, అందరు కలిసి చేద్దాం, అందరు కలిసి తిందాం. వదినా ఏం చేస్తావు? ఎవరు వదినా అనుకుంటా వస్తాను. కొడుకు శ్రావంతి కదా వదిన వచ్చేది. అత్త గంటగా తింటదా? ఎన్ని తింటాం? మనతో పాటు 2-3 తింటది. లేదు వదిన, అది ఒడిసిపోయే వారికి ఇన్నే కూర్చొని తినుకుంటుంటది. అప్పు ఏం చేస్తానులే, పిండి మీద కూడా అయిందా? అప్పుడు పిండి రెడీ అయిందా లేదా? ఇంకా అబ్బో వదినా అప్పాలు చేస్తూనే ఉన్నారా? ఇది వచ్చేది రాక ఇంకా తిండిపోతుంది అని పట్టుకొని వచ్చింది. ఏందా అక్క గురుగుతాను వనితక్క? అయ్యే ఏం లేదు శ్రావంతి, పత్తెర పోలేదా అని ఇవ్వాలి. ఎక్కడ వాళ్ళకు వాళ్ళు 11 రూపాయలు ఇమ్మంటే ఇస్తేనే 10 రూపాయలకి ఏం పడుతుందా? ఏం లేదు, 10 కిలోలు తీస్తే 100 రూపాయలు పోలేదు. అప్పాలు చేస్తారని నేను ఇంటికాడ ఉన్నాను చేస్తాను అని. బయట పోయి పిసుకుతాం రండి, బయట పోయి చేసుకుంటే కాదా? ఇక్కడ పిండి విసికి బయటనే చేద్దామని ఇక్కడనే కూర్చొని విసుకుతాను పిండి. ఇంట్లో కూర్చొని ఇవ్వడం లేదు, మన్ను లేదు, పాడు లేదు. ఇదంతా అంగడి ఉన్నది. ఇట్లా ఊడ్చుకొని ఇక్కడ చేసుకుంటే కాదా? లోపల ఉండి ఏందో ఆ చీకట్లో కూర్చొని విసుకుతాను. రాలు ఊడకుంటే ఏం చేస్తా? అన్ని పట్టుకొని అటే వద్దామని చూస్తాను. లోపల అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా. మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది. అంతే, కొంచెం తక్కువ చేయాలి. మరి ఎక్కువ అవుతుందేమో. తక్కువ చేసే. ఇంత దూరం ఉంటే మనకి మనం 4తో పాటు పొత్తులు కూర్చుందాం పా అన్నాడు. ఏ గదేంది చెత్త చెదారాలో తిరిగి కాలు చేతులు కడుక్కుంటూనే వేస్తారా?
కాలు చేతులు కడుక్కొని రాబోదే ఇవాళ తినండి ఒకటే లేదు చేసుడే తినుడే. అవును నిజమే అక్క, వీళ్ళు ఎట్లా చేసినా వదిలేటట్టే లేదు కదా, అప్పాలు తినేదాకా వదిలిపెట్టేటట్టే లేదుగా. ఏమనుకున్నావు? అమ్మో ఏమో అనుకున్నావు. ఏందో అంటాను అక్క, ఏందో మంచిగానే గట్టిగా మమ్మల్నేనా? లేదు మిమ్మల్ని మేము ఎందుకు అంటాం, అందరం కలిసి చేస్తే తొందరగా అయితే అని మేము అనుకుంటాం. కోడలెట్టిపోయింది వదిన కనబడితే లేదు. పడుకున్నది ఆమె పడుకుంటాననే మేము తొందర మొదలు పెట్టినాం. నీకెందుకు వదిన అంతగానం కష్టం? మేము ఒక చెయ్యి ఎత్తాం పట్టవు. నీకు పెడతలేదా? మంచి ఎట్లా పెడతాను చూస్తలేవా నువ్వు? పడుతుందా ఎండకే? చలి పెడతలేదా అక్క? చలి మా పెడతాంది కానీ మధ్యాహ్నం పెడతాంది ఆడ. నీడలుంటే చలి పెట్టకపోతే ఏమైతుంది అక్క? ఎందను గమ్మత్. ఓ సాయంత్రం అయితే 5-6 చెట్లలు కావట్లేదు. కాకుంటూ ఉండవే లేదు కానీ అగ్గి కాగుతుంది అట. రేపటి నుంచి అటు ఇంటికాడ ఉండనే ఉండం. ఏమైంది వదిలేరా? ఏందో మా దగ్గర మనం చూస్తాను కానీ వస్తాను మాకు. ఏంది ఏమన్నావని తక్క? ఏమనలేదు, చేసేవని అంటారు. కోడలి పిల్ల కూడా చేస్తూనే ఉండే అప్ప మాట్లాడుతుంది. మొత్తానికి పోతావా? నువ్వు బాగా ఆడక అక్క, మేము చేస్తాం అన్ని చేస్తాం. ఇక చెల్లి వచ్చినాక బాగా చెల్లి చేస్తావు తింటావు పోతావు మరి. చేయండి చేసుకుంటుండు. నేను నాకు ఆకలి అయినట్టు అయితే అది కొంచెం అన్నం వేసుకొని పోపో రాపో అక్క, నువ్వు వచ్చే వరకు మేము చెయ్యమా? బాగానే మంది ఉన్నాం. మంచిగా కాల్స్తా మీకు కాల్స్తుంది అక్క నేను కాల్చి అక్క ఎన్నో కాల్చుతా. నాకు మంచిగా కాలువని ఖర్చు రెడ్గా కాదు. సరే పేగులు వేసుకోమారు. అది పిల్లలు ఉరుకుతాంది చూసులేదు, అప్పాల మీద పడితే అదే పని. ఆ పిల్లని చూసులేదు ఏం లేదా, ఉరుకుతాంది కదా అని మేము అనుకుంటున్నాం. ఇక మాది కలిసి కానీ ఏం కూర అండిళ్ళు? టమాటా కూర పాడుగా తిని నోరంతా తప్పబడ్డాయి. ఏం లేదు ఏం కూర చేసినావు? అత్యంతకాయ చూసి చేసినాం అక్క. గల్ల గిన్నెలు ఉన్నది ఇంత తీసుకొని తినిపో. దిగురా పోదా. అక్కడ వేయకరా, అమ్మ తొక్కింది కదా వేయకాదు, ఎంగితే అదేని మేము అన్నం తిందా ఇద్దరం కలిసి. ఎప్పటిగా టమాటాల కూర కూరగాయలు లేదు, ఏం లేదు, నారగాయలు లేదు, కూరగాయలు లేదు. పాడుపడ అంతా చిక్కుడు చెట్లు పెడితే అంతా ఎండుకపోయినా డబ్బులు పాడుగా. ఇవాళ మంగళవారం పెద్ద పోయి చికెన్ తెచ్చుకోవాలి. గింతంత బాగా నువ్వు ఇద్దరేనా పోసుకున్నాం గాని మళ్ళీ ఇంకా కొత్త మళ్ళీ కాడికి బోనాలు పోసేది ఉన్నది. మేము ముట్టం అప్పటి వరకు. ఎప్పుడు అక్క? రేపు మేము అచ్చుడా మరి. అచ్చుడే అందరు ఒకటే ఎడ్ల బండి కట్టుకోని పోదాం. ఇవాళ అప్పాలట రేపు వచ్చినట్టు తినుడే. ఇక ఏం దగ్గరుకుంటారు, ఏం లేదక్క రేపు వద్దామని అనుకుంటాను. రాలు మిమ్మల్ని ఎవరు వద్దంటారు? చెయ్యాలి తినాలి, చేసుడే తినుడే అక్క. ఇవాళ అప్పాలు ఎట్లా చేసి తింటామో రేపు అందరం కలిసి పోదాం. రేపు కూడా మాత్రం తిండికంటే మస్తు పక్కా ఉన్నారు ఇల్లు. ఇంటికి బండి కడతారు కదా వదిన వాళ్ళు. ఓ వదిన ఏందా అంటారు గాని ఇదైతే అగ్గి చెయ్యి. అగ్గి ఏమంటలేమో ఇంతకన్నా ఎర్రగా చెయ్యకు, జర్ర తీయి అందు అంటా అన్నాం. తీస్తాను కానీ అవి అగ్గి మొత్తం బయటనే ఉంటే చూడు. కర తొందరగా
ఇది నూనె కద్దని నేనేం చేసిన వేడి నీళ్ళు పోసి పిండి కలిపేటప్పుడు బాగా కరకర అవుతాయి ఈ మధ్య ఉండయి మరి వేడి నీళ్ళు పోసిన మూలే తొందర కరకరలాడతాయి. నువ్వు ఎట్లా స్పెషల్ గా చేస్తాను కదా చూడే గారెలు చూసిన కొద్ది తినబుద్ధి అయితే తినమని చెప్తాము అట్లనే ఉన్నది. ఆ కాక ముందే తిందామని అడిగితే ఇంకా వాళ్ళు తిండిపోతులని అనుకుంటారు. ఏమన్నా అనుకోని ముందు చూసిన కొద్ది కమ్మటి వాసన కొద్ది తినబుద్ధి అవుతుంది. అక్క తింటే కాదా ఇవన్నీ ఎంతసేపు చూసుకుంటున్నాడు ఏందో పట్టుంది ఎంతసేపు ఏందో తిన్నాను ఒక పొద్దేమనే ఇప్పుడే ఈ టైం అయితే లేదా తినిపో. ఇక రేపు నువ్వు బోనాలు పోసుడు అంటాను. ఇక ఇవాళ మంగళవారం అంగడాయే పోయి ఏమైనా తెచ్చుడు అద్దా మొత్తం ఏందో తిన్నా కానీ ఒక పొద్దు ఇడిపోవు తిందాం. అగో అక్క చూసినావా పేసుల పిండి అంత ఇట్లనే ఉన్నది. 2 అప్పాలు దేశంలో కనబడంగానే తిందామని అంటుంది. ఎప్పటికి తిండి తిండి అంటావు. ఇది అయినాక తినేవి కదా అది ఇంత పిండి ఉన్నాక తినిపోతావా అని ఇదంతా ఎవరు చేయాలని తినుకుంటే చేస్తే గమ్మత్ ఉండదా అయినాక తినేవి కానీ ఏమైతుంది ఇప్పుడు తినుకుంటే చేస్తే గమ్మత్ గమ్మత్ మంచిగా ఉంటది. అయినాక తినేవు కాలు ఫస్ట్. అరే అయ్యో అంగడి పోవాలి ఏమనుకుంటా రేపు బోనాల కద్దా పాశం తినుడు అది కాదక్క నువ్వేమన్నా మంచిదే గాని నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పబుద్ధి అవుతుంది. ఇవి కమ్మగా వాసన వచ్చిన కొద్ది కాల్చిన కొద్ది నాకు తినబుద్ధి అయితే లేదా చెప్పు మరి ఏందో అందుకే తినుకుంటా కాల్చుదాం అంటా అన్న ఏందో అదే సావంతి అక్కడ పడ్డ పోషమ్మ మొగడు మింగినట్టు ఇది అంతా కానీ అయినాక తినిపోయావు గాని అబ్బా అక్క తిన్నా కమ్మటి వాసన వస్తూనే ఉండే అక్కడ పడ్డ పోషం మొగుని మింగిందనుకో అప్పాలు మింగిందనుకో సార్ ఏంటి సార్ అది? అక్కడ పడ్డ పోషం మొగుని మింగిందనుకో అప్పాలు మింగిందనుకో నాకు తెలియదు. తిన్నాం ఏందక్క పొగట నెడు ఒకటి కింద కూర్చొని తినక ఏందేటో పోదాం అంటావేను కూసా తినుడా ఇక దేవుళ్ళకి పెట్టండి ఎక్కడ ఏం చెయ్యండి మేము లేకుడేనారా అబ్బశాలు ఇక దేవునికి పెట్టుడేనట ఇక తినుడే అట పోతాను అక్క నేను కూడా వస్తాను నాకు ఇంతసేపు తింటా అని అన్నావు కానీ ఇప్పుడు తినిపోయి ఇప్పుడు ఇంతసేపు అగరబడ్డట్టు చేసినావు పో. ఇక పోతాను నీకు నాకు సిగ్గు మనం ఏం లేదు తినుడే మరి ఇప్పుడు తినడు ఇక పా అక్క పోదాం పా గీలా తీరేం లేదు తినుడే మరి దేవునికి పెట్టుడే తినుడే ఎంతసేపు చూస్తా అవి కమ్మ వాసన వస్తూనే ఉండే తినబుద్ధి అయితే ఎంతసేపు ఉండు నేను తింటా మరి ఇక్కడ పెట్టి తినుడు మరి దేవునికి పెట్టు వాళ్ళందరూ రోడ్ల పంటుండే దిట్టి దిద్దాం లేకపోతే మళ్ళీ కడుపు నొప్పి లేదు ఎందుకు దేవుళ్ళందరూ అన్ని గిన్ని దేవాలు దేవాది ఉంటే నరుడు ఉన్నట్టు ఏం చేయని అక్క ఏం చేస్తాయి నమ్మకం లేదా చెల్లె దేవుళ్ళు ఉన్నది మరి దేవుళ్ళు ఏం చేస్తాయి అక్క అంటాను ఏమో ఎప్పటి మనకేనే చూసుకుంటుంటాయా లేదు కానీ నమ్మకం కావాలి చెల్లె దేవుళ్ళు అంటే నమ్మకమే తినడానికి ఎగిన పడ్డది 4 గారు వచ్చిన ఏమంటున్నాను ఏందో గులుగుతాను తిను ఏమంటలేదు తినాలి అంటాను. వదిన గారెలు కమ్మ ఉన్నాయి దండి రుచి ఉన్నాయి తెలుసా నువ్వు మనిషా దైవా ప్రశాంతంగా తినేవరా సూపర్ ఉన్నాయి మస్తు ఉంటే మరి ఏమనుకుంటాను అంత తిని అమ్మగున్నావు ఇంకా నాకు ఎక్కువ తిను ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. మంచిగా లేదా అక్క ఏదో అంటాను మంచిగా లేవా అప్పాలు కమ్మగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మేము తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గట్టు ఉంటుంది గట్టిగా కొట్టుని ఇవాళ తిండిపోతు శ్రవంతి తీసినాం కదా రేపు మళ్ళీ బోనాలది ఉంటుంది అందరు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట ఉంటుంది గట్టిగా కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్.